ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మార్పు చేర్పులు చేస్తున్నారో, అంటే స్థానికంగా గెలిచినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మారుస్తూ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, అయితే వీరి మీద వ్యతిరేకత ఉంది కాబట్టే నేను నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటూ ఆయన చెప్తున్నప్పటికీ ఈరోజు తీవ్రమైన వ్యతిరేకతకు ఈరోజు ఆ యొక్క నిర్ణయాలు నోచుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మార్పు చేర్పుల్లో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గానికి చెందినటువంటి నేతలే నష్టపోతున్నట్టుగా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు దాకా 3 విడతల్లో తీసుకున్న ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఈ 3 విడతల్లోనూ 38 మంది ఎంతమందినో మార్చినట్టున్నాడో 37 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే. అంటే వీళ్ళే తప్పులు చేస్తున్నారా, ఇక్కడ రెడ్లు ఎవరు తప్పు చేయట్లేదా అనేది సందేహాలు కూడా ఈరోజు చాలామంది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే, అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలే లేవనెత్తుతున్నారు. మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలని, ఆయన అవలంబిస్తున్న పద్ధతుల్ని? పేరుకేమో నా బీసీలు, నా ఎస్టీలు, కానీ వాస్తవానికి మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఇదే పెద్ద తెలివితేటలుగా స్కెచ్ చేస్తాడని కొంతమంది అనుకుంటున్నారు. అంటే ఈయన చాలా తెలివైనడు, దీని వెనకాల ఏదో ఉంది కుట్ర, ఇలా ఎందుకు మారుస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇందులో ఏమీ లేదండి, ఆయనకి యాక్చువల్గా క్యాండిడేట్లు లేరు, కొత్తగా క్యాండిడేట్లు లేరు. నరసరావుపేట ఎంపీ పేరు ఏదో వినపడుతుంది, అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయికి దిగజారిపోయాడు ఆయన క్యాండిడేట్ల విషయంలో. ఇప్పుడు నువ్వు అన్న పాయింట్ కరెక్టే. ఇప్పుడు ఆయన మార్పులు చేర్పులు ఎక్కువ చేసింది, అన్యాయం చేసింది ఎస్సీ, ఎస్టీ, బీసీలకే. వాళ్ళైతే నోరెత్తకుండా ఉంటారనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు, కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తీసేసాడు. వాళ్ళు కనీసం ఇన్ఫార్మ్ చేయకుండా కొంతమందితో అపాయింట్మెంట్ కూడా అతను కలవకుండా వేరే వాళ్ళ చేత చెప్పించాడు. కనీసం కలిసి అన్నా ఈసారి నీకు ఇవ్వలేకపోతాను, మళ్ళీ సారి ఇస్తాను, లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, మళ్ళీ మోసపూర్వక హామీలు ఇచ్చుకోవచ్చు, లేదంటే వాళ్ళని ఒప్పించవచ్చు, వాళ్ళకి ఊరట కలిగించేలా మాట్లాడచ్చు, వాళ్ళని ఏమన్నా లైన్లో పెట్టుకోవచ్చు. అవి ఏమి చేయకుండా నిరంకుశంగా అసలు నియంతృత్వం ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది పార్టీలో, ఇది ఇలా చేసాడు ఆయన. వాళ్ళకి అన్యాయం జరిగిందో వాళ్ళు గొంతు తిప్పుతున్నారు. ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతారు. మాట్లాడితే వాళ్ళు బతకనిస్తారా? ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి అన్న ఆయన ఏదో మాట్లాడాడని చెప్పేసి ఆయన మీద దాడి చేస్తున్నారు పోలీసులు వెళ్ళి. ఇంకా 2 నెలలే ఉన్నా కానీ ఆయన మీద రకరకాల డిపార్ట్మెంట్లు వెళ్ళిపోయి పడిపోతున్నారు. వ్యతిరేక బాణి వినిపించిన నేతలను కూడా మనం చూసాం. ఉండవల్లి శ్రీదేవిని కానివ్వండి, ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఈ మధ్యన కూడా అతను కూడా నోటికి ఎంత వస్తుందో మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళ మీద కొంతమంది మీద మాట్లాడుతున్నారు, కొంతమంది మీద చర్యలు ఉంటున్నాయి, వేధిస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి గారు అయితే నెలలు దాక్కున్నారు, 2 నెలల్లో. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఎవడన్నది ఏం ధైర్యం మాట్లాడతారయ్యా? ఎవరికైనా అల్టిమేట్గా ప్రాణం, వ్యాపారం, ఈ 2 పోతున్నప్పుడు ఎవడన్నా నోరు మూసుకుంటాక ఏం చేస్తారు? ఈ పీడ ఎప్పుడు వదులుతారని ఎదురు చూడటం తప్ప సామాన్య ప్రజల నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్న వరకు కూడా ఇదే పరిచయం. చంద్రబాబు నాయుడు గారు అటువంటి అలా అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. అసలు అది ఏ ఆధారం లేకుండా కోర్టులు కూడా పైకి కిందగా చూసినాయి ఛానల్లో. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎవరి ధైర్యం చేస్తాడు చెప్పు? ఇప్పుడు ఆయన అంతటప్పుడు భస్మాసురుడు తన నెత్తి మీద తను చెయ్యట్టుకోవాలి తప్ప అతనికి దేవుడు వరం ఇచ్చినట్టు ఇతనికి అన్ని వ్యవస్థలు అతని వెనకాల ఉన్నాయి, పైన ఉన్నవాడు కాపాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవడన్నా ఎందుకు ఎదుగుతాడు? ఒకటి మాత్రం నిజమయ్యా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, ప్రతిపక్షాలు అలాగే వ్యతిరేకిస్తాయి. బాధితులు ఎవరో కూడా ఈయన బాధితులు ఎవడైనా సరే ఈయన ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాడో అని చూస్తూ ఉంటారు. కొత్తగా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు, అది విశేషం. ఈ మధ్యకాలంలో ఉన్న విశేషం ఏంటంటే ఆయన కార్యకర్తలు, ఆయన పార్టీలో గెలిచిన సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎంపీలు నీకు ధనంరావు బాబు నువ్వు ఎప్పుడు ఇంటికి పోతామని చూస్తున్నారు. అవతల పార్టీలో టిక్కెట్ వచ్చినా లేకపోయినా బేషరతుగా జాయిన్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు జాయిన్ చేసుకుంటే, లేదా కనీసం కార్యకర్తల కిందన్నా పని చేద్దామనే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళ స్వగృహం కాంగ్రెస్లో పోతారు కొంతమంది, తెలుగుదేశంలో ఖాళీ దొరికితే అందులో పోతారు. టిక్కెట్ ఇవ్వకపోయినా పర్లేదు, రేపు పొద్దున ఇప్పుడు ఈడు దొబ్బి రేపు వచ్చిన తర్వాత వాళ్ళు దొబ్బి ఏంట్రా ఈ జీవితం అనిపిస్తుంది వాళ్ళకి. ఆ పార్టీలో ఉన్న పాపానికి అటు తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు దొబ్బుతారు కదా రేపు నుంచి. ఈ బాధలన్నీ వాళ్ళకి కొత్త కష్టం వచ్చింది. లాస్ట్ టైం 151 గెలిచాం, ఆ ఆనందం ఎన్నాళ్ళో నిలబడి అవ్వలేదు ఇతను. ఈ రాష్ట్రం అంతా 3 భాగాలు చేసి పని చేసుకుని, నువ్వు అన్నమాట నిజమే, రెడ్లందరికీ చేయలేదు అతను. ఆయన దగ్గర బంధువులు, ఆయన స్నేహితులు, ఆయనతో పాటు దొంగతనాల్లో వాటా ఉన్నవాళ్ళు, అది పోయి ఎక్యూజ్డ్ వాళ్ళకే ఆయనకి అవకాశం ఇచ్చాడు. కొంతమంది రెడ్లకి చాలా స్వల్పంగా ఇచ్చాడు. ఆయన బాగా కావాల్సిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చుకున్నాడు, ఇంక లేరు. ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ ఇచ్చేసుకున్నాడు. పెద్ద రెడ్లు, అసలు సిసలు ఒరిజినల్ రెడ్లు అని చెప్పుకుంటున్నారు కొంతమంది, అలాంటి వాళ్ళు మాత్రం దూరం పెట్టేసాడు. వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఏ రెడ్డి అయితేనే మా వాడే ఉన్నాడు కదా అనుకున్నారు వాళ్ళు ఎన్నాళ్ళనే. అది వాళ్ళు చేసిన మిస్టేక్, అర్థమైందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, ఎవడో ఒరి అవ్వక్కలేదు, 2 నెలలు ఓపు పట్టాలి. ఏదో తోపు తురుము
అతను ఏదో చేస్తాడని ఎవడ భయపడట్లేదు, ఆయన భయపడి వస్తూ ఉన్నాడు. ఆయన భయం లేకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అయిపోయిందిరా బాబు మన పని అనుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో వాళ్ళ కార్యకర్తలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అన్నట్టుగా కేసీఆర్ నాని ఇలాంటి వాళ్ళిద్దరిని చేర్చుకుంటారు. ఇప్పుడు ఆ చేర్చుకున్న వాళ్ళకి అందరూ సానుభూతి చూపిస్తున్నారు వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి. ఎందుకంటే గజేతగాడు మురికాల్లో పడినాడు, సప్త సముద్రాలు ఈదినోడు వెళ్ళి కుడికాల్లో పడ్డాడు రా బాబు అని చెప్పేసి జాలి పడుతున్నారు తప్ప తెలుగుదేశానికి ఏదో అయిపోయింది నేను ఎవడో బాధపడుతుంది. వాళ్ళు వదిలింద్రా బాబు పెడదామనుకుంటున్నారు రకంగా చెప్పాలంటే. అర్థమైందా? కాబట్టి మీరు ఎవరో డోంట్ వర్రీ, ఇంక 2-3 నెలల మ్యాక్సిమం తర్వాత ఆల్రెడీ టీడీపీ గెలిచినట్టే. చంద్రబాబు నాయుడు అని నేను అనేటువంటిది ఖాయం. ఆ లాంఛనం అనమాట. రేపు మొత్తం ఎన్నికలు ఫలితాలు ఇవన్నీ కూడా లాంఛనం. ఎలా ఇప్పుడు పరిస్థితి ఎవడో దీన్ని పనిగట్టు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రజలందరూ ఒకతాటి మీకు వచ్చారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి టీడీపీతో పోరాడతలేదు. ఇప్పుడు జగన్ వర్సెస్ జనం, జగన్ వర్సెస్ టీడీపీ కాదు, జగన్ వర్సెస్ చంద్రబాబు పార్టీ కూడా కాదు, ఓన్లీ జగన్ వర్సెస్ చంద్రబాబు చూసుకుంటున్నారు జనం. జగన్ కావాలా చంద్రబాబు కావాలా, ఇద్దరు ఎవరు కావాలా అనేటువంటి చూసుకుంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుని ఏదో అంటున్నాను అనుకుంటే చంద్రబాబు గారిని ఇలా చేస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన. చంద్రబాబు గారు లాంటోడు ఈ జనాల గుండెలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి జనాలు హింసించేస్తున్నప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు ప్రహ్లాదుడిని? విష్ణు అంటావు కదా, ఎక్కడున్నాడు చూపించి అంటాడు. ఆ స్తంభంలో ఉన్నాడు అంటాడు. దబాలమని ఆ స్తంభాన్ని మొదలు కూడా అందులోంచి వచ్చేసి నరసింహావతారం వచ్చింది. అలాగా ఈ జనం గుండెల్లో చంద్రబాబు ఉన్నాడు అంటున్నారు. అందులో జనాలను పీడించింది అంటున్నారు. అది కారణం.